నోటికి కొంచెం కారంగా తినాలనిపిస్తే ఇవాళ నేను చూపించే దోసకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడిని అస్సలు మిస్ అవ్వకండి. హలో మాస్టర్, ఏమండే మేడం గారు, వెల్కమ్ టు ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ సూపర్ హిట్ అయ్యే రోటి పచ్చళ్ళు. ఇక ఇవాళ మనం చేసుకునే దోసకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి రుచి విషయానికి వస్తే పులుపు కారం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి పంటి కింద చిన్న చిన్న దోసకాయ ముక్కలు తగులుతూ అద్దురుపాటుగా ఉంటుందండి. అరముక్క చేదులేని దోసకాయని మీడియం సైజ్ ముక్కలుగా, ఇంకో అరముక్కని సన్నటి ముక్కలుగా కోసి పెట్టుకోండి. పచ్చడి కారంగా ఉండాలంటే ఒక 7-8 పచ్చిమిరపకాయల్ని తుంచుకొని పక్కన ఉంచుకోండి. బాణలు మంచి కాక మీదకి వచ్చిన తర్వాత వేరుశనగ నూనెను వేసుకొని తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని అటు ఇటుగా వేసుకోండి. పచ్చిమిరపకాయల్ని చక్కగా మగ్గిపోయేదాకా వేపుకొని పక్కకు తీసేసుకోండి. అదే బాణల్లో మధ్యస్థంగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఒక చిటికెడు పసుపు ఉప్పుని వేసుకొని చక్కగా కలుపుకోండి. బాణల మీద మూత పెట్టుకొని దోసకాయ ముక్కల్ని పూర్తిగా మగ్గబెట్టుకోండి. ఈ పచ్చడిని రోట్లో నూరిన లేదా మిక్సర్ గ్రైండర్ లో చేసిన నేను చూపించే ఎగ్జాక్ట్ ఆర్డర్ లో చేయండి. పచ్చడి రుచి అద్దిరిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మగ్గబెట్టుకున్న పచ్చిమిరపకాయలు, రాళ్ళుప్పు, నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని ఉప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు అన్ని కలిసిపోయి గుజ్జు గుజ్జు అయిపోయేదాకా దంచుకోండి. ఇప్పుడు ఇందులోకి మగ్గబెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని ఏమండోయ్ గుజ్జు గుజ్జు అయ్యేలా కాదు, ముక్క చెక్క అయ్యేలాగా దంచుకోవాలి. వెల్లుల్లిపాయ తినే అలవాటు ఉంటే గనక ఇప్పుడు ఈ స్టెప్ లో పచ్చి వెల్లుల్లిపాయ, జీలకర్ర, తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని వెల్లుల్లిపాయ, కొత్తిమీర బాగా నలిగి వాటి రుచి పచ్చడికి పట్టేదాకా దంచుకోండి. ఇక చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని దోసకాయ ముక్కలు జస్ట్ నలగాలంతే. మిక్సర్ లో చేసేవాళ్ళు అదేదో ఉద్యమం చేసినట్టు ఓ రుబ్బేకండి. ముక్క చెక్కగా ఉంటేనే పచ్చడి రుచి బాగుంటుంది. అలా నలిగి పచ్చడి మొత్తం ముక్కలకి పడితే రోటి పచ్చడి దంచుకోవటం పూర్తయినట్టే. ఇలా దంచుకున్న పచ్చడిలోకి ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోండి. తాలింపు పెట్టుకోవటం ఆప్షనల్. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.